మెగా కాంపౌండ్ లా ఇద్దరు కొత్త నిర్మాతలు గుర్తుకొచ్చిరంట. అది గిట్లా ఇద్దరు ఆడోళ్ళు కావడం విశేషమని అంటున్నారు. ఇక వాళ్ళే ఎవరో కాదు, మన నిహారిక కొనిడెల, సుష్మిత కొనిడెల. మళ్ళీ వీళ్ళిద్దరికి మెగా కాంపౌండ్ హీరోలు అవకాశాలు ఇస్తారంటారా? ఇక అదటు ఉంచితే ఇప్పుడు ప్రస్తుతం నిహారిక పింక్ ఎలిఫెంట్స్ అని స్థాపించింది. ఇప్పటికే వెబ్ సిరీస్ లు తీసి మొదలు పెట్టేసింది. ఇక ఇటీవల కాలంలోనే కమిటీ కుర్రోలతోని సైన్మా తీసి అద్భుతమైన విజయం దక్కించుకున్నది. ఇక ఇప్పుడు సైన్మా తీస్తానంటే మెగా కాంపౌండ్ లా వాళ్ళ తేదీలు ఎవరైనా ఇస్తారా అన్నది చూడాలి. అసలుకే చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ, శిరీషు, వరుణ్ తేజు, సాయి తేజు, వైష్ణవ్ తేజు గిట్లా మస్తుగా పేర్లు ఉన్నాయి మెగా కాంపౌండ్ లా. కానీ ఒక బన్నీని మినహాయిస్తే నిహారిక ఎవరితోనైనా సైన్మా తీయవచ్చు. ఇక వాస్తవమే కదా నేను చెప్పింది. ఇక ఆ ముచ్చట అటు ఉంచితే, కానీ ఈయన కన్ను మాత్రం పెద్ద శాప మీదనే వాళ్ళేసిందంట. గదిగిట్లా పవన్ కళ్యాణ్ తోని సైన్మా తీయాలని తీసేసుకొని కూస్తున్నదంట. ఒకవేళ మంచి కథ దొరికి ఆ కథ పవన్ కళ్యాణ్ చేసేటట్టు ఉంటే ఖచ్చితంగా బాబాయ్ తోనే సైన్మా నిర్మిస్తా అని అంటున్నదంట. అయితే ప్రస్తుతం మాత్రం చిన్న సైన్మాల మీదనే కన్ను అయితే ఉన్నదంట. ఇక సైన్మాల పరంగా నేను నేర్చుకోవాల్సింది, సాధించాల్సింది నిర్మాతగా చాలా ఉన్నది అని అంటున్నది. మళ్ళా సుష్మిత కొనిదెల పరిస్థితి ఏంది? ఈమె గిట్లా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అని మొదలుపెట్టింది. ముందుగానే వెబ్ సిరీస్ లతోని ప్రారంభించింది. కానీ నిహారికతో పోల్చుకుంటే ఒక అడుగు ముందుగానే ఉన్నదంట. గదెట్లా అంటే తండ్రి చిరంజీవితోనే సైన్మా ప్లాన్ చేసిందంట. ఇక చూసిరు కదా, గొప్ప విషయమే. కానీ ఎందుకో అనివార్య కారణాల వల్ల గా సైన్మా పట్టాలికలేదు. అట్లా చూసుకున్నా గానీ ఒక ప్రయత్నం అయితే సుష్మిత చేసేసింది. మళ్ళా వీళ్ళిద్దరు ఇట్లా ఇంతకి ముందుగా ఎవరు అవకాశం అందుకుంటారు, ఆ ఘనత ఎవరికి ఇస్తారు అనేది చూడాలి. ఇక దాంట్లో ఉంచితే గనక ఇప్పుడు సుష్మిత తమ్ముడైన రామ్ చరణ్, గట్లనే నిహారిక అన్నైన వరుణ్ తేజు వీళ్ళిద్దరికి సైన్మా చేసేటందుకు అవకాశాలు ఇస్తారంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.